నేను చెప్పిన పని చేశావా? అదేదో తప్పుగా చెప్తున్నావే. పద్ధతిగా చెయ్యాల్సిన పనేగా, ధైర్యంగానే చెప్పొచ్చు. నేనేమో నాకు తెలిసినంత వరకు నా వల్ల అయిందంతా చేశాను. నీకు తెలిసినంత వరకు అంటే ఎంతైనా నువ్వు మీ నాన్నకి తగిన కూతురువే కదా. అయినా ఇప్పుడు మా నాన్న సంగతి ఎందుకులేండి. ఎందుకంటే మీ అయ్య దగ్గర అసలు లేనిదంటూ లేదు, ఒక్క బుద్ధి తప్ప. అతని దగ్గర అష్టైశ్వర్యాలు ఉన్నాయి, ఉండవలసిన బుద్ధి లేదు. నువ్వు అలాంటి దానివే, కానీ నేను మాత్రం బుద్ధి లేనివాణ్ణి కాదు. ఎందుకులా పిచ్చి పట్టిన కుక్కలా ఇంట్లో అందరి మీద మురుగుతున్నావు? ఇదిగో నాన్న, నా దగ్గర నీ బెదిరింపులేమీ పని చేయవు. నేను నీ బాబునిరా. ఇంట్లో జరుగుతున్నది కళ్ళారా చూస్తున్నాను, అర్థం కూడా చేసుకుంటున్నాను. వారసుడి కోసం నువ్వు అమ్మాయిని కొని ఇక్కడికి తీసుకొస్తావా? అది తలుచుకుంటేనే నాకు కంపరంగా ఉంది. ఇంత గొప్ప పని చేయడానికి కారణం అందరూ సుఖంగా ఉన్నారనేగా. నువ్వు ఇంకా ఇలా ఎంతమందిని ఏడిపిస్తూ ఉంటావురా? ఇప్పుడు ఇంట్లో వాళ్ళనే కాదు, బయట వాళ్ళని కూడా ఏడిపించడం మొదలు పెట్టావు. ఉపన్యాసాలు ఇవ్వకు. ఈరోజు నేను చెప్పినట్టు చేయాలి. ఈ రంగురంగుల చీరలతో తెల్ల చీరే కట్టుకోమని చెప్పు. ఇదిగో ఈ చీర తొందరగా తీసుకెళ్లి చిన్న కోడలికిచ్చే. ఎక్కడికెళ్ళావు? అదే నేను వంటగదికి వెళ్ళాను. ఆ అలమారు ఎందుకు తెరిచుంది? మర్చిపోయాను. ముఖ్యమైనవి మర్చిపోవటం మంచిది కాదు, తెలిసిందా? ఈ చీర కట్టుకుంటే నువ్వు అచ్చం సినిమాలో హీరోయిన్ లాగే ఉన్నావు తెలుసా? నువ్వు మరీ చెప్తావు. అరే నిజంగా అక్కయ్య, నిజంగా నేను అబద్ధం చెప్పట్లేదు. ఇవాళ నువ్వు చాలా బాగున్నావు. నీకు తెలుసా, ఈ చీర అవి నాకు పెద్దమ్మగారే ఇచ్చారు. ఆచారం ప్రకారం ఇవాళ అత్తగారు ఇచ్చిన చీరే కట్టుకోవాలి కదా. ఈ పిల్లేమో పెద్దమ్మగారు ఇచ్చిన చీరను కట్టుకుందంటే అర్థమేంటి? నువ్వేదో అన్నట్టున్నావు. లేదు లేదు, అసలు నేను అనేదేంటంటే పెద్దమ్మగారు ఉన్నారు కదా, ఆవిడ చాలా మంచివారు కదా. అవును, చాలా మంచివారు. అలాగే చిన్న కోడలు కూడా భలే ఉంటుంది కదూ. అక్షతలు, పండ్లు, పూలు ఆ భగవంతుడికి సమర్పించండి అమ్మా. ఇప్పుడు మీరందరూ శ్రద్ధగా వట సావిత్రి వ్రత కథ చెప్తాను, వినండి. సావిత్రి, నీ భర్త ప్రాణాలకి బదులుగా ఏవైనా 3 వరాలు కోరుకో అన్నాడు. అప్పుడు సావిత్రి ఏమందంటే, తప్పకుండా కోరుకుంటాను యమరాజా. నా మొదటి వరంగా నా అత్తమామలకి అంధత్వం పోగొట్టి తిరిగి వారికి కంటి చూపు వచ్చేలా చేయమని అడిగింది. ఇక రెండో వరం, మా రాజ్యం పోయింది కదా, అది మాకు కావాలి అంది. మూడో వరంగా ఏమడిగిందో తెలుసా? మూడో వరంగా సావిత్రి ఇలా అడిగింది, యమధర్మరాజా, నాకు మీరిస్తానన్న 3వ వరం కింద నాకు 100 మంది పిల్లలకు తల్లినయ్యే వరం ప్రసాదించండి అంది. అప్పుడు యముడు తథాస్తు అన్నాడు. అన్నాడో లేదో ఇరుక్కుపోయాడు. ఎలా ఇరుక్కుపోయాడో తెలుసా? అసలు భర్తే లేకుండా తనకు 100 మంది పిల్లలు ఎలా పుడతారు? దాంతో సత్యవంతుణ్ణి బతికించడం తప్ప యముడికి వేరే దారి లేకపోయింది. అప్పటి నుంచి వట సావిత్రి వ్రతం చేసే ముత్తైదువులంతా సుమంగళులుగానే ఉంటున్నారు. ఈ ప్రకారంగా వట సావిత్రి వ్రత కథ పూర్తయింది.